మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52వ వచనం వరకు. పిమ్మట యేసు తాను జనసమూహమును పంపివేయనంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవల తీరమందలి బెత్సైదా పురమును చేరవలనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరమననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపట్టను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటిపోవలనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అటులా సముద్రముపై నడిచివచ్చు యేసును చూచి పోతము అని తలంచి వారు కేకలు వేసిరి. ఎలయనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, ధైర్యం వహింపుడు, నేనే కదా, భయపడకుడు అని పలికెను. అంతట ఆయన వారి పడవ ఎక్కగా పెనుగాలి శాంతించెను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి అద్భుతమైన రీతిలో ఆహారం వసగిన తర్వాత తన శిష్యులకు ఆదేశాన్ని ఇస్తున్నారు. మీరు పడవనెక్కి సరస్సు ఆవుల వైపు ఉన్న బెత్సైదా పురానికి వెళ్ళండి అని తెలియజేశారు. శిష్యులు పడవనెక్కి బెత్సైదా పురానికి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈలోపు ప్రభు పర్వతం మీదకు వెళ్లి ఏకాంతంగా ప్రార్థన చేసుకుని ఉన్నారు. ప్రార్థన ముగించిన తర్వాత ప్రభు మరలా తిరిగి ఒడ్డుకు వచ్చినప్పుడు శిష్యులు ఇంకా మధ్యలోనే ఇబ్బంది పడుతున్నారు. ముందుకు వెళ్ళలేక చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే గాలి ఎదురుగా వీస్తుంది కాబట్టి. అటువంటి సమయంలో ప్రభు నీటి మీద నడిచి వారి చెంతకు వెళ్తున్నారు. ప్రభు నీటి మీద నడుస్తున్న సమయంలో శిష్యులు చూసి భయపడిపోతున్నారు. భూతము అనుకుని కేకలు వేస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన ప్రభు తెలియజేస్తున్నాడు, ధైర్యం వహింపుడు, నేనే కదా అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఏకాంతముగా పర్వతం మీదకు వెళ్లి ప్రార్థన చేసుకున్నారు అనే విషయాన్ని నేటి సువార్త ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు గొప్ప ప్రార్థనా పరుడు. యేసు ప్రభు ప్రజలకు సేవ చేసి సువార్తను బోధించి 5,000 మందికి ఆహారాన్ని వసగిన తర్వాత అలసిపోయారు. అయినా సరే తాను ఏకాంతంగా ప్రార్థన చేయటానికి ప్రభు పర్వతం మీదకి వెళ్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో ప్రార్థనను మరువకూడదు. మనం ఎంత అలసిపోయినా, మనము ఎంత పని ఒత్తిడితో ఉన్నా ప్రార్థనను మనం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ప్రార్థన ద్వారా మన శక్తిని పొందుకుంటాం. ప్రార్థన ద్వారా మనము ఓదార్పును పొందుకుంటాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, శిష్యులు ప్రయాణిస్తున్నారు కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. గాలి ఎదురుగా వీస్తుంది, ప్రతికూలమైన పరిస్థితులు. అటువంటి సమయంలో ప్రభు వారి దగ్గరికి వెళ్తున్నాడు. మన జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనకు అనుకూలంగా ఉండవు కొన్నిసార్లు పరిస్థితులు. మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎన్నెన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటాం, ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. అటువంటి సమయంలో మనము ప్రభుని ఆహ్వానించుకోవాలి, మన జీవితానికి ఆహ్వానించుకోవాలి. ప్రభు పడవలో ఎక్కిన తర్వాత అక్కడ పరిస్థితి అనుకూలంగా మారింది. గాలి ఆగిపోయింది. పడవ ముందుకు సులభముగా వెళ్ళిపోయినది. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవిత నావలో కూడా ప్రభు ప్రవేశించినప్పుడు మన పడవ ప్రయాణము సులభముగా ముందుకు వెళ్ళిపోతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మనం అధిగమించాలంటే మనకు తప్పకుండా ప్రభు యొక్క శక్తి కావాలి, ప్రభు యొక్క తోడు కావాలి. ప్రభు మన యొక్క జీవిత ప్రయాణంలో తోడుగా ఉన్నప్పుడు మనము సులభముగా ముందుకు సాగిపోగలం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం. ప్రభువా, మా జీవిత యానములో మాకు తోడుగా ఉండండి అని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము వ్యక్తిగత ప్రార్థనలు ఎదగటానికి మాకు కావలసిన వరప్రసాదాలు దయచేయండి. అయ్యా, పడవ ప్రయాణములో శిష్యులు ఎంతో ఇబ్బంది పడ్డారు.
ప్రతికూలమైన పరిస్థితుల వల్ల పడవ మధ్యలో ఆగిపోయినది. మా జీవిత యానములో కూడా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ప్రభువా, నీ యొక్క అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మా చేయి పట్టి నడిపించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, మా అందరి యొక్క హృదయ కోరికలను నీ పాదాల చెంత ఉంచుతున్నాం. అయ్యా, నీ చిత్తమైతే వాటన్నిటిని కూడా మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.